హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఇది ఆల్రెడీ ఇంతకుముందు లాంచ్ చేసాము. అయితే రీసెంట్గా మళ్ళీ కొత్త బ్యాచ్ తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే మీకు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది, ఆల్మోస్ట్ డిసెంబర్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మెంటర్షిప్ అనేది తీసుకొచ్చాము. ఈ గ్రూప్ 2 మెంటర్షిప్ బ్యాచ్లో ఏ థింగ్స్ ఉంటాయి, ఎటువంటి థింగ్స్ ఉంటాయి, మేము ఎలా మెంటర్షిప్ ఇస్తామనేది క్లియర్గా చూద్దాము. ఇది కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అనమాట. ఇది పర్సనల్ గైడెన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కంబైన్డ్గా ఇవ్వము. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతాం అనమాట. ప్రతి పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యి పర్సనల్ గైడెన్స్ అయితే ఉంటుంది ఇందులో. ఈ గ్రూప్ 2 మెంటర్షిప్లో దీని పేరు వచ్చేసి మిషన్ పరాక్రమ్ అనమాట. మిషన్ పరాక్రమ్ అని చెప్పి తీసుకొచ్చాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలి, మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ పరాక్రమ్ అని చెప్పేసి కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ద్వారా మీరైతే డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, లేదా మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావచ్చు, ఫీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇస్తారు. అక్కడి నుంచి కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇలా మీకు 2 ప్రాసెస్ ఉంటాయి, ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీషు తెలుగు 2 ఉంటాయి. 2 మీడియంస్కి అయితే మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంకి 2 ఇస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ మనము ఆన్లైన్ అనమాట. కంప్లీట్గా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆన్లైన్ ఉంటుంది. హైదరాబాద్కి అఫోర్డ్ చేయడం బట్టి స్టూడెంట్స్ మొత్తానికి కూడా రీచ్ అయ్యే విధంగా మనమైతే ఆన్లైన్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. తర్వాత ఇక్కడ మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటాం మేజర్గా, ఫస్ట్ పేపర్ వైజ్ సిలబస్ అనాలిసిస్ చేస్తాం అనమాట. కంప్లీట్గా బిగినర్స్ ఉంటారు కదా ఎక్కువ మంది. బిగినర్స్ ఉంటారు కాబట్టి బిగినర్స్ మీద స్పెషల్ ఫోకస్ అయితే తీసుకుంటాం అనమాట. వాళ్ళకి 24/7 ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మెంటర్స్తో మీరు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీ డౌట్స్ అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు డౌట్స్ కూడా క్లియర్ అనేది అవుతుంది అనమాట ఎక్కువ. తర్వాత ఇక్కడ మీకు బెస్ట్ బుక్స్ సబ్జెక్టుకి సంబంధించి కావచ్చు, మిగతా సోర్సెస్ ఎలాంటివి చదవాలి, కరెంట్ అఫైర్స్ కాకుండా ఇంకా మనం ఏమైనా రిపోర్ట్స్ సంబంధించి కావచ్చు, ఎటువంటి చదవాలి అవన్నీ కూడా సజెస్ట్ చేస్తాం. మీ దగ్గర ఉండే బుక్స్ సంబంధించి ఒకవేళ బుక్స్ ఉంటే అందులో ఎటువంటి టాపిక్స్ చదవాలి, హై ప్రియారిటీ టాపిక్స్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్పిటీస్ అని ఇవి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చాలా వర్కౌట్ అయ్యాయి. ఇలానే మనం గ్రూప్ 2 కూడా ఇస్తాం. గ్రూప్ 2కి సంబంధించి కూడా గ్రూప్ 2 ఏంటంటే మీకు ప్రిలిమ్స్ లేదు, డైరెక్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. హై కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మీద బాగా ఫోకస్ చేయాలి. మొత్తం చదవాలి, కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మీద బాగా ఫోకస్ చేయాలి. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత పేపర్ వైజ్ స్ట్రాటజీ మీకు ప్రతి పేపర్కి కూడా యూనిక్ స్టైల్లో ఇస్తాం. ఎందుకంటే ఒక పేపర్ అనేది ఈజీగా ఉండొచ్చు, ఇంకొక పేపర్ అనేది టఫ్గా ఉండొచ్చు. కాబట్టి మీకు స్ట్రాటజీ అనేది కంప్లీట్గా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ దీనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈజీగా ఉంటుంది, టఫ్గా ఉంటాయి కాబట్టి మీకు స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. ఏ పేపర్ టఫ్గా ఉంటుందో దాన్ని ఎక్కువ అనాలిసిస్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇట్లా పేపర్ వైజ్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. తర్వాత టెస్ట్ సిరీస్ అనమాట. టెస్ట్ సిరీస్ ఇందులోనే ఉంటుంది. మీరు ప్రత్యేకంగా మళ్ళీ టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్ సిరీస్ ఇందులోనే ఉంటుంది. టెస్ట్ సిరీస్ మనం విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి. అంటే మీకు ప్రశ్న టీజీపీఎస్సీ ఎలా ఇస్తుందో అలానే ప్రశ్న మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఒకే ప్లేస్లో మీకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషను. ప్రతి క్వశ్చన్కి కూడా ప్రతిదానికి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే మీరు టెస్ట్ రాయగానే మీరు టెస్ట్ రాసిన సబ్మిట్ కొడతారు కదా, సబ్మిట్ కొట్టగానే మీకు వ్యూ ఆన్సర్స్ అని వస్తుందన్నమాట, వ్యూ సొల్యూషన్స్ అని. అవి క్లిక్ చేసినప్పుడు ప్రతి ఫస్ట్ క్వశ్చన్ నుంచి మీకు చివరి క్వశ్చన్ వరకు కూడా మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు మీ స్టూడెంట్కి సంబంధించినటువంటి అనలిటిక్స్ మొత్తం వస్తాయి అనమాట. మీ స్టూడెంట్కి సంబంధించినటువంటి అనలిటిక్స్ అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్ పెట్టారు, ఎన్ని కరెక్ట్ పెట్టారు. నేను నెగిటివ్ మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం వల్ల మీకు అక్యురసీ తెలుస్తుంది, మీరు ఎంత ప్రాపర్గా ఉన్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి అనమాట. టెస్ట్ కూడా మనం అప్డేట్ చేస్తూ వస్తాము. కరెంట్ ఈవెంట్స్ కూడా మీకు యాడ్ చేసుకుంటూ వస్తాను, ఓకేనా. ఇక్కడ మీకు 14 సెక్షన్లు ఉంటాయి, 4 రివిజన్ టెస్టులు, 4 వచ్చేసి ఫుల్ లెంత్ టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. అర్థమైందా? 14 సెక్షన్లు, 4 రివిజన్ టెస్టులు, 4 వచ్చేసి ఆ ఫుల్ టెస్ట్ ఉంటాయి. మొత్తం వచ్చేసి 22 టెస్ట్ అనమాట. 22 టెస్టులు అయితే మనమైతే ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రత్యేకంగా మళ్ళీ టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఇక్కడే ఫ్రీగా వస్తుందన్నమాట. అయితే మనము ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళకి టెస్ట్ సిరీస్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా అనమాట. మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ మనము ఆ పీడిఎఫ్ ఇస్తాం. ఇంగ్లీష్ మీడియం ఒక పీడిఎఫ్ ఇస్తాము. ప్లస్ తెలుగులో వీడియో లెక్చర్స్ కూడా ఉంటుంది. వీడియో లెక్చర్స్ కూడా ప్రతి మంత్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ మంత్కి సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 16 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి అనమాట. మనం మీకు జరిగినటువంటి గ్రూప్ 1లో కూడా 16 క్వశ్చన్స్కి పైగా కరెంట్ అఫైర్స్ అనేది రిమైనింగ్ సబ్జెక్ట్ అటాచ్ అయ్యి కూడా మన కరెంట్ అఫైర్స్ నుంచి అయితే వచ్చాయి. మీరు మ్యాగజైన్స్ చూడండి, కొన్ని డెమో వీడియోస్ ఉంటాయి, వీటికి సంబంధించి డెమోస్ ఇవన్నీ ఉంటాయి. బ్యాచ్ అయితే రీసెంట్గా లాంచ్ చేసాం. జస్ట్ 3 to 4 days అయిందనమాట మనం లాంచ్ చేసి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి, లేదా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి.
చాలామంది ఇక్కడ ప్రిడిక్టబుల్ టాపిక్స్ అనమాట. మంత్లీ కరెంట్ అఫైర్స్లో ఎటువంటి టాపిక్స్ మేజర్ టాపిక్స్ ఉన్నాయి, ఎలా ఫోకస్ చేయాలి, ఈ థింగ్స్ అన్ని కూడా ఇందులో అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే పర్సనల్ గైడెన్స్ అనమాట. ప్రతి ఒక్కరికి నేను ట్వైస్ కాల్స్ తీసుకుంటాను, వీక్లీ ట్వైస్ అట్లా కాల్స్ తీసుకొని మీకు చెక్ చేస్తూ ఉంటాను, మీ ప్రోగ్రెస్ అనేది చెక్ చేస్తూ ఉంటాము. సో ఫైనల్గా మీరు ఫైనలిస్ట్లో పేరు ఉండాలి. సో మంచిది అనమాట, టాప్లో ఉండే విధంగా మన మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఈ మెంటర్షిప్ అనేది చాలా యూనిక్ స్టైల్లో ఉంటుంది. ఇంపార్టెంట్ ఏరియాస్ అని హైలైట్ చేస్తాము. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏపీపీఎస్సీకి సంబంధించి కావచ్చు, టీజీపీఎస్సీకి, ఇట్లా ఇండియా పార్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి పిక్ చేసాం అనమాట. అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత స్టేట్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి ఎలా చదువుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా మనం స్ట్రాటజిక్గా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ అనేది ఉంది, మిషన్ పరాక్రమకు సంబంధించి. సో మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్ యాప్లో, లేకుంటే మన వాట్సాప్ టీవీని కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా మీరు పేమెంట్ చేసి అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మెంటర్షిప్కి సంబంధించి అందరూ అడుగుతున్న డీటెయిల్స్ సంబంధించి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అనమాట. సో మనం చాలా లిమిటెడ్గా సీట్స్ అనేవి తీసుకొస్తాము. సో ఈ మెంటర్షిప్లో మొత్తం కూడా సీట్స్ అనేవి చాలా లిమిటెడ్ ఉంటాయి కాబట్టి సో త్వరగా జాయిన్ అవ్వండి. ఫీ కూడా ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్గా ఉండే విధంగా, సో ప్రతి ఆస్పిరెంట్ హైదరాబాద్ రానటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అఫోర్డబుల్గా ఉండే విధంగా మనకు ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లో మనం అయితే ప్రొవైడ్ చేస్తాము. హై స్టాండర్డ్ కంటెంట్ కావచ్చు, క్వాలిటీ కంటెంట్, ప్రశ్నలు కూడా చాలా లాజికల్గా ఉంటాయి. సో మన టెస్ట్ సిరీస్లో ఉండే ప్రశ్న అనేది చాలా లాజికల్గా ఉంటాయి అనమాట. సో మీకు కొత్త లాజిక్స్ కావచ్చు, టిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్పిస్తాను మీకు. అంత లాజిక్గా మనమైతే తీసుకొచ్చాం ప్రతి ప్రశ్న కూడా. సో మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. సో అక్కడ డైరెక్ట్గా అనమాట మనం ఇచ్చే లాజిక్స్ అవన్నీ కూడా చాలా వర్కౌట్ అయ్యాయి అనమాట. చాలా మంది కూడా క్లియర్ చేస్తారు మన వాళ్ళు. కాబట్టి ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ టీవీని కాంటాక్ట్ అవ్వండి, లేదా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. అలానే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.